వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ చూపిస్తారండి. ఈరోజు మనం ఉగ్గాని బజ్జీ చేస్తున్నాము. ఇప్పుడు బొరుగులు నానబెట్టుకుందాం. రాయలసీమ స్పెషల్ అండి ఇది. చూడండి, చాలామంది తెలియదు ఉగ్గాని బజ్జీ అంటే. ఆంధ్ర సైడ్ అయితే అస్సలు తెలియదు. మరమరాలు తెలుసు కానీ ఉగ్గాని బజ్జీ అనేది తెలియదు. ప్రకాశం జిల్లా అదంతా మొత్తం మా ఎంతసేపుతో రాయలసీమ 4 జిల్లాల వరకు బాగా ఫేమస్ ఇది. బొరుగులు ఇలా నానబెట్టుకుంటాను. నానాక నేను బజ్జీలకు అన్నితో ఎలా చూపించాలో అన్ని తయారు చేసి చూపిస్తాను. ఇవి నానాల బాగా. దీంట్లో 3 రకాల బొరుగులు ఉంటాయి. ఒకటి లొట్ట బొరుగులు, ఉప్పు బొరుగులు, మంచి బొరుగులు అని. మేమైతే ఉప్పు బొరుగులే వాడతాం. ఉగ్గానికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బజ్జీలకండి శనగపిండి తీసుకున్నాము. శనగపిండి ఉండలేకుండా ఇలా చేసుకోండి. మేము ఎందుకంటే అన్ని తేగానే ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి మా దాంట్లో పురుగు రాదు. దాంట్లో కొంచెం బియ్యం పిండి చూడండి, కొంచెం వంట సోడా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వాము, కొంచెం వాము, రుచికి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు. మనం ఇది మామూలుగా అయితే మిర్చి బజ్జీ చేస్తారండి. నేను ఇప్పుడు మిర్చి తెచ్చుకొని టైం లేక ఉల్లిపాయ బజ్జీ చేస్తున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది. అంతా ఇలా కలుపుకోండి. అంతా మొత్తం శనగపిండి అంతా పట్టేలాగా. గట్టి పకోడీ అయితే కనుక మనం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకుంటాం. మన గట్టి పకోడీ కాదు, మామూలుగా మెత్తని బజ్జీలే వేస్తున్నాం. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి. అంతా చాలా టేస్ట్ ఉంటుంది ఉగ్గానిలోకి. ఇలాగా చూడండి. చాలు. మళ్ళీ ఎక్కువ కలుపుకున్నా ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది. ఈ క్వాంటిటీ కలుపుకోండి చాలు. ఇది రెడీ అయింది. మనకు బొరుగులు నానేయండి. బొరుగులు తీసిన తర్వాత నేను చూపిస్తాను మీకు అన్ని. మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నామండి బజ్జీలకు. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాము. మనం ఆయిల్ వేసుకుందామండి ఉగ్గానికి. ఆయిల్ ఇటు ఎక్కాక మనం పల్లీలు వేయించుకోవాలండి ఉగ్గానిలోకి. మెయిన్ పల్లీలు ఉగ్గానిలోకి. ఆ పల్లీలు సరిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయినాయండి. అలా తీసేసుకోవాలి. మళ్ళీ అన్నీ వేస్తే మెత్తగా అయిపోతాయి. ఫస్ట్ పల్లీలు ఇట్లా వేసేసుకుంటే బాగా కరకరలాడుతుంటాయి తినేటప్పుడు. టేస్ట్ ఇలాగా ఇవి ఇలా ఉడుకుతున్నాయి. ఇవన్నీ తీసేటప్పుడు చూపిస్తాను ఇలా ఉడికిన తర్వాత. ఇది పకోడీ చూడండి తీస్తున్నాము. ఇట్లా ఎర్రగా కావాలా. ఆనియన్ కదా, ఇలాగా. ఇప్పుడు ఒక సగం వేసేసుకుంటే సగం మళ్ళీ వాయికి వస్తుంది. ఇది అయిన తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు మనం పెసరపప్పు, ఇది పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ, పోపు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ. ఎండుమిరపకాయ 2 ఎక్కువ అవసరం లే. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వని బాగా టైం పడుతుంది. ఫ్రై అయ్యాలకు ఫ్రై అయినాయండి. ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలి. ఇవన్నీ ఇలా మగ్గాల. సాల్ట్ వేయాలి కాస్త. సాల్ట్, పసుపు.
ఉగ్గానికి సరిపడా సాల్ట్. ఇవి మన ఉప్పు బొరుగులు కదా, చూసుకొని తర్వాతే వేసుకోవచ్చు. పసుపు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇవి వేసి పప్పల పొడి వేసి కలుపుదాం. ఇదండి మగ్గిపోయింది ఇది. మనం ఇప్పుడు దీనితో వేసేసుకుందాం అంతా నానబెట్టుకునేటువంటి బొరుగులన్నీ. బొరుగులు అంటారు, బరబరాలు అంటారు, మురుగులు అంటారు. అద్దా ఇలాగా అంత కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి సిమ్లో పెట్టుకో, గ్యాస్ ఆఫ్ చేసా. ఇలాగా చూడండి, ఇలా చేసుకోవాలి. ఫైనల్గా దీనికి కొత్తిమీర, పప్పల పొడి చల్లుకోవాలండి. మెయిన్ పప్పల పొడి ఉగ్గానికి. ఇదండి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా నేను. చాలా టేస్ట్ ఉందండి. సాఫ్ట్గా ఇవి ఉన్నాయి. ఉల్లి బజ్జీ ఇవన్నీ సరిపోయినాయి. ఈ క్వాంటిటీ అందరు చేసుకోండి. ఉగ్గాని బజ్జీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అందరు చేసుకొని ఆస్వాదించండి, తెలియని వాళ్ళందరూ. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.